నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. మనకి 2026 కొత్త సంవత్సరం రాబోతుంది. మరి ఈ కొత్త సంవత్సరంలో అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది? ఈ విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. మరి గురుగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు ఇప్పుడు మనకి కొత్త సంవత్సరం అంటే 2026 సంవత్సరానికి రాబోతున్నాం గాబట్టి, చాలా మందికి చాలా కోరికలుంటాయి. అంటే ఈ సంవత్సరంలో జరుగుతాయా లేదా అని సందేహం ఒకటి. వివాహం అనుకోవచ్చు. మనిషికి ప్రతి ఒక్క సమస్య అనేది ఉంటుంది గాబట్టి, ఈ సంవత్సరం అయితుందా అనేది గట్టి నమ్మకంతో ఉంటారు. అయితే ఈ 12 రాశుల వారికి చూసుకున్నట్లయితే అసలు ఏ విధంగా ఉంటుంది? వీరికి సంబంధించిన పరిహారం అంటూ కూడా మీరు తెలియచేయాలండి. ఖచ్చితంగా. ముందుగా మన భక్తి భాస్కర పొలిటిన్ మీడియా వల్ల ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. అయితే ముందుగా మీకు, మన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. గురుగారు ఇప్పుడు సింహరాశి వారికి 2026 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు అసలు ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? ఇక మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి. ఈ సింహరాశి మనం చూసినట్టయితే గనక ఆల్రెడీ వీరికి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అయితే కనిపిస్తా ఉంది. ఇక కేతువు యొక్క అశుభ దృష్టి, రాహు యొక్క అశుభ దృష్టి కూడా కనపడతా ఉంది. ఇక వీరికి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 మాసాలు గనక చూసినట్టయితే గనక పోయినటువంటి సంవత్సరం ఏంటి 2025లో కొన్ని కొనాలనుకున్నా, కొన్ని జాబులు వెసులుబాటు అనుకున్నా, అవి పెండింగ్‌లు పడిపోయి విఘ్నాలు తోడయ్యేసి ఆగిపోయి ఉన్నాయి. అవి మొదలుపెట్టుకోవడానికి కొంత శుక్రుడు, బుధుడు, రవి వీరి ముగ్గురు కూడా సహకారం ఉంటుంది ఈ 3 మాసాలైతే. కాబట్టి ఆగిపోయినటువంటి పనుల్లో, ఆటంకాలు వచ్చినటువంటి పనుల్లో, విఘ్నాలు ఏర్పడినటువంటి పనుల్లో మళ్ళీ సకాలంగా పూర్తి చేసుకునేదానికి అవకాశం ఉన్నదని చెప్పుకోవచ్చు. శుభకార్యాలు కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, జాబ్‌లో కావచ్చు. ఇక స్థలాలు కొనాలి అని పోయిన సంవత్సరం 2025లో ఏదైనా మొదలుపెట్టి ఆలోచన ఉండి, భయాన్నిచ్చి డబ్బు అందచెక్కలేదంటే కూడా అవి కూడా ఈ 3 మాసాల్లో క్యూర్ అవుతాయి. ఆల్మోస్ట్ ఆల్ పెండింగ్‌లో ఉన్నటువంటి వర్క్స్ క్లియర్‌గా అవుతాయి ఈ 2026 సంవత్సరం మార్చిలోపు. ఇది అదృష్టం అని చెప్పొచ్చు. ఇక ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలైతే గనక జాబ్‌లో ఖచ్చితంగా వెసులుబాటు వస్తుంది ప్రయత్నం చేస్తే. చేసేటువంటి జాబ్‌లో ప్రమోషన్ అయినా వస్తుంది. స్థలచలన అనేది అవుతుంది. కొత్త జాబ్ అయినా వస్తుంది. దీనికన్నా బెటర్ జాబ్ అయినా రావచ్చు. కానీ ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా అయితే రాదు. గురువుగారు చెప్పారు కదా! ఇంట్లో కూర్చుంటే అవ్వదు. రాదు. ప్రయత్నం ప్రయత్నం చేస్తే చేయాలి. అప్పుడు చెప్పింది ఫలిస్తుంది. ఇకపోతే వీరి మీద శత్రుత్వం కూడా ఎక్కువ కనిపిస్తా ఉంది. ఈ జూన్‌లోపు వీరి మీద హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ చేయించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరైనా అంటే వీరి మంచితనం తట్టుకోలేక చేపించేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంతమేర జాగ్రత్తగా ఉండాలి. మన పర్సనల్ ఇష్యూస్ ఎవరికీ చెప్పకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లో ఈ సింహరాశి వారికి కొంతమేర ఆస్తిలో లాభాలు రావటం, ఎక్కడో కొనిపెట్టినటువంటి వాటిలో షేర్స్, మ్యూచువల్స్‌లో కొని వేస్తారక్కడ. వాటిలోంచి లాభాలు రావటం, పార్ట్నర్‌షిప్ వ్యాపారాలు, స్లీపింగ్ పార్ట్నర్‌షిప్ వ్యాపారాలు లాభం రావటం, ఎక్కడైనా స్థలాలు, భూములు, ఇల్లు ఏదైనా కొని ఉంటే వాటి మీద ఆదాయం ఎక్కువ రావటం, ఏదైనా ధాన్యం కొనిపెట్టుకొని ఉంటే వాటి మీద ఎక్కువ రావటం లాంటివి బావుంటాయి. అంటే ఇవన్నీ ఆదాయం అనేది బావుంది సింహరాశి వారికి. బావుంది. ఏదో విధంగా ఆదాయం అనేది లాస్ట్‌గా వస్తాయి. సంవత్సరం ఎండింగ్‌లో వస్తది. ఇకపోతే వీరికి మార్కెటింగ్ రంగాలు గూడా ఈ 3 మాసాల్లో చాలా బావుంటుంది. ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్, కొరియర్స్ లాంటి వాటిలో మార్కెటింగ్ రంగాల్లో గూడా రాణిస్తారు అని చెప్పొచ్చు. బ్యాంకింగ్ సెక్టార్స్ వీటన్నిటిలో కూడా చాలా బావుంది అని చెప్పొచ్చు. ఇన్స్యూరెన్స్ వాటిలో కూడా బావుంటుంది. ఇక స్త్రీ పురుషుల ఇరువురికి కూడా చాలా బావుంటుంది. ఇక సంవత్సరం మొత్తం గూడా అనేక రకాలుగా బావుండాలి అనుకుంటే గనక వీరు చేయవలసింది ఎక్కడైనా సరే దక్షిణామూర్తి ఆలయం కానీ, నటరాజస్వామి ఆలయం కానీ ఉంది అంటే, లేదు ఆ 2 దొరకట్లేదు అనుకుంటే గనక మీకు సమీప దూరంలో శివాలయం ఉంటే, శివాలయంలో అమావాస్య పౌర్ణానికి ముందైనా లేదా వారంలో ఒకసారి చేస్తే గనక చాలా మంచిది పంచామృత అభిషేకం అభిషేకం అనేది. చేయించాలి. సోమవారమేనండి? ఏ వారమైనా చేయించొచ్చు. శివాలయంలోకెళ్ళడానికి ఏ వారమైనా పర్లేదు. కానీ వారానికి ఒకసారి చేయిస్తే చాలా మంచి జరిగేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే అండి ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చంటారు? సింహరాశి వారు వివాహ ప్రయత్నం చేయకపోవడం మంచిది. చేయొద్దంటారా? ఎందుకంటే గనక సింహరాశి వారికి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి 2027 వరకు కనిపిస్తుంది. అప్పటి వరకు కూడా పెళ్లి చేసుకోకపోవడం మంచిది. పెళ్లి చేసుకొని కూడా మందబుద్ధి అయినటువంటి పర్సన్స్ రావటం, సరైనటువంటి అవగాహన లేనికపోవటం, సరిగా వీరు వచ్చినప్పటికి కూడా పిల్లలు కలగకపోవటం, లేట్ అవ్వటం, ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయన్నమాట. ఆరోగ్యం చెడిపోవటం ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి 2025 సంవత్సరంలో సింహరాశి వారు పెళ్లి చేసుకోకపోవటం మంచిది. ఆల్రెడీ చేసుకుంటే గనక అనుభవించాల్సింది తప్పదు. హ్మ్. ఇంతకుముందు చేసుకున్న పెళ్ళైతే ఓకే. పిల్లలు పుట్టడానికైతే ప్రయత్నం చేయొచ్చు. ఏది సంవత్సరం మొత్తంలో. ఇక చివరిగా వీరికి పరిహారాలు.
ఈ పరిహారాలు కూడా మనము వీరు చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా కనపడుతోంది. శివాలయంలో పంచామృత అభిషేకం బావుంటుంది వీరికి. వారంలో ఒకసారైనా చేయొచ్చు. పక్షానికి ఒకసారైనా సరే చేయొచ్చు. ఇకపోతే గరికా బెల్లం వినాయక స్వామి వారికి పెట్టాలి. దత్తాత్రేయ స్వామివారి మంత్రం పఠనం చేసుకోవాలి. ఇక వీరికి కలిసొచ్చేటువంటి కలర్ రెడ్ అండ్ బ్లాక్. ఇక తర్వాత వైట్ కూడా వీరికి బానే ఉంటుంది. శుక్రునిది కూడా వీరికి బానే ఉంటుంది. ముఖ్యంగా వీరికి రెడ్. గ్రీన్ కూడా వీరికి ఓకే. 4 కలర్‌గా. ఇకపోతే వీరికి నంబర్ 5 అండ్ 7 ఈ 2 నంబర్ కూడా సింహరాశి వారికి సంవత్సరం మొత్తం కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇకపోతే వీరికి వారం, ఆదివారం, మంగళవారం ఈ 2 వారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలతో కూడా అదృష్టవంతులయ్యేదానికి అవకాశం అవకాశం ఉంది. కనిపిస్తుంది. కాబట్టి గండాలు కొంచెం ఎక్కువగానే ఉన్న వీరికి ప్రయాణాలు చేసేప్పుడు ఒంటరిగా ప్రయాణం చేయకూడదు. దూర ప్రయాణాలు ఒంటరిగా చేయకూడదు. అలానే ఇబ్బంది పడకూడదు. ఇబ్బంది పడితే గనక కొంచెం మరి ఎక్కువగా ఇది ఉంటదనమాట. కాబట్టి వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఎదుటివారికి తెలియకుండా వీరికి వీరు చేసుకోవాలి. ఎవరిని నమ్మేటువంటి పరిస్థితులు ఉండకూడదు. ఇంకోళ్ళకి వీరి చేతి నుంచి డబ్బులు ఇవ్వకూడదు సంవత్సరం మొత్తం కూడా. డబ్బులిస్తే మళ్ళీ అడగకూడదు. అలాంటి డబ్బులు ఇయ్యాలి తప్పితే అడిగేటువంటి డబ్బులు ఇవ్వకూడదు. అంటే ఇవ్వకూడదు. ఎక్కువగా ఇవ్వకూడదు. ఇబ్బందవుతది. కాబట్టి ఇలాంటి ప్రికాషన్స్ తీసుకొని అదృష్టవంతులవ్వచ్చు 2026 సంవత్సరంలో మనకి సింహరాశి వారు కూడా. చాలా చక్కగా తెలియసే గురుగారు. ధన్యవాదాలు.